దాని తర్వాత దిశ కవరేజ్ చూద్దాం. మొత్తం స్వభావం హక్కులు చట్టాలు డేటా ఆధారిత కథనాలు ఉన్నాయట. ఇవాళ ఏది హక్కులు చట్టాలు డేటా ఆధారిత కథనాలు ఇవాళ దిశ పత్రికలో ఉన్నాయట. భావోద్వేగం తక్కువ విశ్లేషణ ఎక్కువ. భావోద్వేగం అంటే భావోద్వేగం ఏం లేదు, విశ్లేషణ తక్కువ ఉందట, విశ్లేషణ ఎక్కువ ఉందట. ఇంకా వర్గాల ప్రాధాన్యత చూస్తే బీసీలకు 25, ఎస్సీలకు 20%, ఎస్టీలకు 20, మైనార్టీ 15. రేటింగ్స్ వచ్చేసి బీసీ ప్రాతినిధ్యం 3.5 స్టార్లు, ఎస్సీ ఎస్టీ ప్రాతినిధ్యం 4 స్టార్లు, మైనార్టీ కవరేజ్ 4 స్టార్లు, సామాజిక న్యాయం 4 స్టార్లు, నిష్పక్షపాతత్వం 4 స్టార్లు, ఫైనల్ రేటింగ్ వచ్చేసి 4 స్టార్లు. దిశా పత్రిక ఇంకా ఇవాళ మెరుగుపడ్డది. తీర్పు వచ్చేసి సామాజిక న్యాయానికి బలమైన పత్రికగా ఇవాళ దిశా పత్రికలో ఉన్నటువంటి వార్తల ఆధారంగా ChatGPT చెప్పినటువంటి లెక్క. ఇక ఇది కాకుండా వెలుగు దినపత్రిక చూద్దాం. వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి వార్తల్ని కనుక ఏది విశ్లేషిస్తే ChatGPT విశ్లేషిస్తే ChatGPT ఏం చెప్తుందంటే మొత్తం స్వభావం బీసీ గ్రామీణ ఉపాధి అంశాలను ఇది తెర మీదకి తీసుకొచ్చిందట. అధికారంపై ప్రశ్నలు కూడా సంధించిందట. ప్రజల భాషను వాడుతూ ఉందట. సో ఇది వెలుగు దినపత్రికకు ChatGPT మొత్తం స్వభావంలో ఇది చెప్తే వర్గాల ప్రాధాన్యత ఎట్లా ఉంది ఇలా అంటే బీసీలకు 35%, ఎస్సీలకు 20%, ఎస్టీలకు 15%, మైనార్టీలకు సంబంధించి 10% ఇచ్చింది ఈ ChatGPT. ఇక వెలుగు దినపత్రిక ఇవాల్టి రేటింగ్ చూస్తే బీసీ ప్రాతినిధ్యం వచ్చేసి 4.5 స్టార్లు ఇచ్చింది అవుట్ ఆఫ్ 5కి. ఎస్సీ ఎస్టీ ప్రాతినిధ్యానికి సంబంధించి 4 స్టార్లు, మైనార్టీ కవరేజ్కు 3 స్టార్లు, సామాజిక న్యాయం 4 స్టార్లు, నిష్పక్షపాతత్వం 3.5 స్టార్లు, ఫైనల్ రేటింగ్ వచ్చేసి 4 స్టార్లు. తీర్పు బీసీలకు స్పష్టంగా అనుకూలంగా ఉన్నటువంటి పత్రిక అని చెప్పి ChatGPT చెప్తా ఉంది వెలుగు దిన